అందరికీ ఆరోగ్యం వస్తుంది. లేని లోగడ మన మిద్దె పైన చిన్ని పసుపు పంట పండింది. ఆ పసుపు అంతా బాగా పండింది. అందులో పువ్వులు పూసాయి. అమ్మవారికి పెట్టాం. అన్నీ మీకు చూపించాం. మీరందరూ చాలా బాగా ఆదరించారండి. ఆ పసుపు కొమ్మలు మిక్సీ జార్లో కడిగిన పసుపు కొమ్ములు కొద్దిగా వేసానండి, తక్కువ పులుసు కావాలని. పసుపు కొమ్ములు వేసి అల్లం ఎక్కువ వేసుకున్నా మంచిదేనండి. అల్లం వేయాలండి, టమాటీ వేయాలండి, చింతపండు కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలండి. ఒక 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 బాల్ అంతా చింతపండు వేసాలి, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది. పసుపు చాలా అగరగా ఉంటుంది, పులుపు దాన్ని కవర్ చేస్తుంది. ఇవన్నీ మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పెట్టేద్దాం. ఆయిల్ వేసి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి వేసిన పసుపు ముద్ద వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ పసుపులో కుకుమిన్ అనే పదార్థం ఉంది కాబట్టి క్యాన్సర్ నివారణి, కడుపుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పచ్చి పసుపు పులుసు. ఈ పచ్చి ఉడుకుతున్న పసుపులో కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను కారము, ఎండుమిర్చి, కరివేపాకు ఏమీ వేయనండి, ఎందుకంటే పసుపులో ఉన్న సుగుణాలన్నీ కూడా మన కడుపులోకి చేరాలని నా ఉద్దేశం. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇల్లుని శుభ్రంగా ఉంటే కదండి ఆరోగ్యం. అలాగే తొడవడానికి వీలు కాని మన కడుపు అనే ఇల్లుని శుభ్రం చేసుకోవాలంటే అప్పుడప్పుడు మనము ఇటువంటి పసుపు చారులు తీసుకోవాలి. పచ్చి పసుపు అంటే క్యాన్సర్ నివారణి. మీ ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ కడుపు అనే యూనిట్ని క్రిమి కీటకాలు సంహరిస్తుంది, పేగులు శుభ్రపరుస్తుంది. ఇన్ని సుగుణాలు పసుపుని యాజరీజుగా తీసుకోవాలి. సుగుణాలు పసుపుని చక్కగా తీసుకోవాలి. ఉడికిపోయిందండి పచ్చి పసుపు పులుసు. ఎన్నో సుగుణాలన్నీ ఈ పులుసు. ఇంకా సమయం దించేస్తానండి నేను. వేడి వేడి అన్నంలో చారు వేసుకొని తింటే అండి దగ్గు, జలుబు, కఫము తగ్గుతుందండి, సుఖమైన నిద్ర పడుతుందండి. ఆరోగ్యమే కదా మహాభాగ్యం. పసుపు పులుసు తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.